శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాశుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాథిగా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పడం అంట మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ ఒక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి కుజ సంచారం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి మనం కరెక్ట్గా గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలోకి రావటం అనేది జరిగింది. అలాగే రవి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఈ యొక్క జనవరి 15వ తారీఖు తర్వాత రవి మంచి స్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు కొంచెం డ్రై స్టేట్గానే చెప్పచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో సంచారం చేసినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడు.
కుజుడు రవి కలిసి ధనస్థానంలో ఉండబోతున్నారు రాబోతున్నటువంటి జనవరి 15వ తారీఖు వరకు. మకర సంక్రాంతి తర్వాత నుంచి ఇక రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అప్పటి నుంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. కుజుడు 28వ తారీఖు డిసెంబర్ 28 నుంచి జనవరి 15వ తారీఖు జనవరి 15వ తారీఖు వరకు రవి కుజుడు కలిసి ఎప్పుడైతే ధనస్సులో సంచారం చేస్తున్నప్పుడు ధన సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు సప్పులు ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు. మీరు డబ్బులు ఎవరికైనా ఇచ్చినా సరే వెనక్కి రావు ఇక వృశ్చిక రాశి వారికి. మరియు అలాగే కుటుంబంలో మానసిక చింత, ధన వ్యయము, అలాగే వచ్చినప్పటికీ కుటుంబంలో చిన్న చిన్న కలతలు కూడా క్రియేట్ చేయగలుగుతాడు అన్నమాట. అలాగే కోర్టు సంబంధితమైన విషయాల గురించి, భూమి గురించి అధికమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే ఇక 15 రోజులు జనవరి 15వ తారీఖు వరకు టైం బాగలేదు కాబట్టి కొత్తగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. డబ్బు కోసం కూడా ఒక్కొక్కసారి వీడు ఎక్కువగా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ధనక్షయకారకుడుగా తయారవుతున్నాడు అన్నమాట. కుజుడు రవి కలిసి ధనస్థానంలో ఉండబోతున్నారు కాబట్టి వృశ్చిక రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఇక జనవరి 15వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనవరి 15వ తారీఖు నుంచి ఇక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది, డబ్బు పరంగా అనుకూలంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే డబ్బు సంపాదన, ఖర్చు రెండు సమానంగా ఉంటాయి. వాటిలో ఎటువంటి పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు. కాకపోతే ఉద్యోగ ప్రయత్నాలు వేరే చోట ఎక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న మటుకు ఈ యొక్క రాశి వారికి జనవరి 15వ తారీఖు నుంచి వర్కౌట్ అయిపోతుంది. కొత్త ఉద్యోగం అనేది రావటం అనేది జరుగుతుంది. డబ్బు కూడా ఎక్కువగా సంపాదించగలుగుతారు. జనవరి 15 నుంచి వీరికి బెస్ట్ టైంగా ఉంటుందన్నమాట. బెస్ట్ టైం అంటే ఆపర్చునిటీ వచ్చినా సరే వీరికి వచ్చేటప్పటికి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ అలాగే ఖర్చు రెండు ఈక్వల్గానే అవుతూ ఉంటాయి అన్నమాట. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇక రాశి వారికి ఇంకా మనం కరెక్ట్గా గమనించినట్లయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కూడా ఉంది కాబట్టి ఈ యొక్క నెలల్లో కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వేరే ఖర్చులు ఏదైనా ఉంటే వాటిని కూడా మీరు గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. సంఘంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో, మాట్లాడే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రవి కుజుడు కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు వాక్కుని ఎఫెక్ట్ చేస్తాడనమాట. అంటే మీరు ఏదైనా ఒక మాట బై మిస్టేక్ చెప్పినా సరే ఆ యొక్క రివర్స్ ఫర్ అయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. అంటే తిరిగి వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విధానంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ యొక్క 45 రోజులు మాట అనేది ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదు వారు ముఖ్యమైన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తిప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.